Yes, sir. Yes, sir. ఓకే, సో మనకి ఈరోజు కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఎస్ఐపిలో నేర్పిస్తాను. సో ఎస్ఐపిలో మనకి కాంట్రాక్ట్ క్రియేషన్, కాంట్రాక్ట్ని ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేస్తారు. సో అలాగే మీకు సో బేసిక్గా ఒక బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో అయినా బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ రోజు ఏంటంటే మీకు సో కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వెండర్ మాస్టర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాం. నెక్స్ట్ క్లాస్లో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ తర్వాత క్లాస్లో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ చెప్పండి, బేసిక్గా కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై కాంట్రాక్ట్? Agreement between the vendor and the company. Agreement between the company and the vendor. Vendor की कंपनी की मध्य ఉండే అగ్రిమెంట్. కాంట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ vendor की ఇంకోటి కంపెనీ కి మధ్య ఉండే అగ్రిమెంట్ అన్నమాట. కాంట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ vendor की కంపెనీ మధ్య ఉండే అగ్రిమెంట్ అన్నమాట. సో ఇప్పుడు సో కాంట్రాక్ట్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో దీన్ని అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు ఎస్ఏపిలో. అవుట్లైన్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు. అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి ఏముంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్ ప్లస్ షెడ్యూల్డ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. అవుట్లైన్ అగ్రిమెంట్లో ఏముంటుంది, కాంట్రాక్ట్ ప్లస్ షెడ్యూల్డ్ అగ్రిమెంట్. షెడ్యూల్ అంటే ఏంటి, ఒక ఫలానా డేట్ మనం గూడ్స్ కావాలి అంటే షెడ్యూల్ డేట్. ఓకే, ఫలానా డేట్ మనకి గూడ్స్ కావాలి అనేది ఒక షెడ్యూల్ అగ్రిమెంట్ అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్, కాంట్రాక్ట్ అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్లో ఏముంటుంది, మనకి కాంట్రాక్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్ ఉంటుంది. సో మనకి కాంట్రాక్ట్స్ మళ్ళా కాంట్రాక్ట్స్ 2 టైప్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ అండి, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, రెండోది ఏంటిది క్వాంటిటీ బేస్డ్. క్వాంటిటీ బేస్డ్ మీద కూడా మనకి ఎస్ఐపిలో కాంట్రాక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ డబుల్ వచ్చేసి సో మనకి కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి అంటే సో లాజిస్టిక్స్ మన ఏంటిది మెటీరియల్ మేనేజ్మెంట్. కాంట్రాక్ట్ ఎవరు క్రియేట్ చేసేది, ఎస్ఐపి అన్న అండి. ఓకే, దేంట్లోకి వెళ్ళాలి, లాజిస్టిక్స్లో ఏమన్నా చదవండి ఒకసారి. లాజిస్టిక్స్లో ఏమవుతుంది చదవండి, కన్ఫ్యూజ్ అయిపోకూడదు, చదవండి. మెటీరియల్ మేనేజ్మెంట్, ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్సిఎం. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి పర్చేసింగ్ ఉంది, అలాగే సర్వీస్ మాస్టర్, సర్వీస్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్, ఎంఆర్పి, ఫిజికల్ ఇన్వెంటరీ, లాస్ట్ ఇన్వాయిస్ గురించి, ఇది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి, పర్చేసింగ్ గురించి. పర్చేస్లో మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ అని కనపడుతుంది చూసారా. పర్చేస్లో మనకి ఏముంది, అవుట్లైన్ అగ్రిమెంట్ డబుల్ ఇచ్చేసి ఏముంది ఇక్కడ, కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్ అగ్రిమెంట్. అంటే ఇందాక చెప్పుకున్నాక నేను ఏం చెప్పినా, సో అవుట్లైన్ అగ్రిమెంట్లో ఏముంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, షెడ్యూల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో
సో షెడ్యూల్ అగ్రిమెంట్స్ లో కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME31K. చేంజ్ చేయాలంటే ME32K. డిస్ప్లే చేయాలంటే ME33K. రిలీజ్ చేయాలంటే ME35K. సో ఇక్కడ కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే SAP లో మనకి టీ కోడ్స్ అన్నమాట. కాంట్రాక్ట్ ని మనం SAP లో క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME31K. ME31K and 32K change. సో డిస్ప్లే చేయాలంటే ME33K. కాంట్రాక్ట్ రిలీజ్ చేయాలంటే ME35K. సో SAP లో మనం ఒక కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME31K. కాంట్రాక్ట్ ని చేంజ్ చేయాలంటే ME32K. కాంట్రాక్ట్ ని డిస్ప్లే చేయాలంటే ME33K. రిలీజ్ చేయాలంటే ME35K. సో కాంట్రాక్ట్ ని రియల్ టైమ్ లో కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అని సెపరేట్ గా ఉంటుంది. ఓకే, బట్ కాంట్రాక్ట్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ షెడ్యూల్ అగ్రిమెంట్ కూడా ఉంది. సో షెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే ME31L. షెడ్యూల్ అగ్రిమెంట్. సో క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ME31L. ఇవన్నీ అమలు చేస్తారు, మీరు చెప్పాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాము. తర్వాత ME32L చేంజ్. సో తర్వాత డిస్ప్లే. సో ME33L. తర్వాత రిలీజ్. ME35L. సో కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ME31K. కాంట్రాక్ట్ ని చేంజ్ చేయాలంటే ME32K. కాంట్రాక్ట్ ని డిస్ప్లే చేయాలంటే ME33K. అండ్ కాంట్రాక్ట్ ని రిలీజ్ చేయాలంటే ME35K. సో షెడ్యూల్ అగ్రిమెంట్. సో క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ME31L. చేంజ్ టీ కోడ్ ఏంటి? ME32L. డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ME33L. రిలీజ్ టీ కోడ్ ఏంటి? ME35L. ఓకేనా? ఏంటిదండి? వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్. వాల్యూ బేస్డ్ క్వాంటిటీ, సారీ క్వాలిటీ కాదు,
క్వాంటిటీ, ఓకేనా, క్వాంటిటీ బేస్డ్. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ క్వాంటిటీ బేస్డ్, క్వాలిటీ కాదు క్వాంటిటీ. సో రేపొద్దున కాంట్రాక్ట్ ని బేస్ చేసుకునే కదా ఇవన్నీ కూడా పేమెంట్ టర్మ్స్. కాంట్రాక్ట్ లో ఏముంటాయి ఎవరు చెప్తారు? కాంట్రాక్ట్ లో ఏముంటది ఎవరు చెప్తారు? సో వాట్ ఆర్ ద ఐటమ్స్ విల్ బి దేర్ ఇన్ ది కాంట్రాక్ట్? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? పేమెంట్ టర్మ్స్, డిస్కౌంట్, పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏముంటాయి జనరల్ గా? క్యాష్ డిస్కౌంట్ అండి, క్యాష్ డిస్కౌంట్. పేమెంట్ టర్మ్స్ లో ఏముంటుంది? క్యాష్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. సో క్యాష్ డిస్కౌంట్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, ఎప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. వెండర్కి ఏ మోడ్ లో పేమెంట్ చేయాలి? అవునా కదా, వెండర్కి చెక్ లో పేమెంట్ చేయాలా, వైర్ లో పేమెంట్ చేయాలా? సో టోటల్ గా మనకి డెలివరీ ఎప్పుడు చేయాలి? అవునా, సో వెండర్ మనకి డెలివరీ ఎప్పుడు చేస్తాడు? వెండర్ మనకి క్యాష్ డిస్కౌంట్ ఏమి ఇస్తాడు? ఓకే, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని క్వాంటిటీ బేస్డ్ లో ఉంటాయి, వాల్యూ బేస్డ్ లో కూడా ఉంటాయి. కాబట్టి ఎస్ఐపిలో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో ఎన్నో క్లాస్ ఏంటి ఇది? ఎన్నో క్లాస్ ఇది? ఎవరు చెప్తారు ఎన్నో క్లాస్ ఇది? 8th class, sir. 8th క్లాసా? అంటే ఫస్ట్ Yes, క్లాస్ తీసేయి, ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ తీసేస్తే సెకండ్ క్లాస్ 7th class, sir. 7th క్లాస్. ఓకే, సో సో ఇప్పుడు మీకు సార్ షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. సో కాంట్రాక్ట్ లో ఏముంటుందని ఐడియా వచ్చింది. ఓకే, నౌ మన ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటే సరిపోతుంది, అంతేగా? అంతేనా కదా? ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేయాలి థియరిటికల్ గా నేర్చుకున్నారు, ఎస్ఐపిలో ఏముంది అనేది టీ కోడ్ చేసుకున్నాం. బట్ ఎస్ఐపిలో కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి అనేది ప్రాక్టికల్ గా సిస్టమ్ లో మీరు చూసినట్లయితే, ఆ ఇన్పుట్స్ రాసుకున్నట్లయితే, సో రేపొద్దున కాంట్రాక్ట్ క్రియేట్ చేశానని చెప్తే, సో ఎలా క్రియేట్ చేసాం కాంట్రాక్ట్ లో ఏముంటది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ ME31 కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలంటే ME31 లోకి వెళ్ళాలండి. సో ME31 లోకి వెళ్ళి, నా దగ్గర డీటెయిల్స్ లేవనుకుంటా, చూడాలి. సప్లయర్ అగ్రిమెంట్ అని ఉంది, సప్లయర్ అని ఉంది. ఓకే, ఏ సప్లయర్ డీటెయిల్స్ జడన్ 01 ఇది S/4HANA స్క్రీన్ లో ఉన్నావా? ఓకే, నో ప్రాబ్లం. జడన్ 01 లో ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది. కంపెనీ కోడ్ తీసుకోండి. సో కంపెనీ కోడ్ తీసుకొని సప్లయర్ ఉంటాడు కదా, సప్లయర్ అంటే ఎవరు? వెండర్. రాయండి సప్లయర్, రాయండి. ఇక్కడ కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని రాయండి. కాంట్రాక్ట్ క్రియేషన్ ఇన్పుట్స్, సో ఇక్కడ సప్లయర్, అగ్రిమెంట్ డేట్, సప్లయర్ అంటే ఎవరు? వెండర్ని. అగ్రిమెంట్ టైప్ క్వాంటిటీ బేస్డా వాల్యూ బేస్డా అన్నది అగ్రిమెంట్ టైప్ అంటే. నెక్స్ట్ ఏంటి? అగ్రిమెంట్ డేట్. నెక్స్ట్ ఏంటంటే పర్చేజింగ్ గ్రూప్. పర్చేజింగ్ గ్రూప్. తర్వాత ఐటమ్ కేటగిరీ. ఐటమ్ కేటగిరీ మనకి ఐటమ్ కేటగిరీ అంటే ఇది సర్వీస్ సంబంధించిన, కన్సైన్మెంట్, సబ్ కాంట్రాక్టింగ్, మెటీరియల్ అనేది. అకౌంట్ అసైన్మెంట్ అంటే కాస్ట్ సెంటరా, ప్రాఫిట్ సెంటరా, ఇది అసెట్ ఏది? సో ఇవన్నీ రాసుకోండి. ఐటమ్ కేటగిరీ ఇవన్నీ రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. అకౌంట్ అసైన్మెంట్ అంటే ఏంటి దీనికి? సో అసెట్ సంబంధించిన ప్రొక్యూర్మెంటా, ఓకే, లేకపోతే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఆర్డర్స్ అన్నది ఇవన్నీ కూడా. స్టోరేజ్ ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, మెటీరియల్ గ్రూప్.
ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ మెటీరియల్ గ్రూప్ ఓకే. సో అక్నాలెడ్జ్మెంట్ రిక్వైర్డ్. సో అక్నాలెడ్జ్మెంట్ రిక్వైర్డ్ ఏమన్నా కావాలా? సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ప్లాంట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ZN01 అని చెప్పి తీసుకుంటున్నాను. పర్చేజింగ్ గ్రూప్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎవరు చెప్పండి? ఎవరైతే కొంటారో వాళ్ళని పర్చేజ్ ఆర్గనైజేషన్. అగ్రిమెంట్ టైప్. సో ఇది వాల్యూ బేస్డ్ అయితే వాల్యూ బేస్డ్, క్వాంటిటీ బేస్డ్ అయితే క్వాంటిటీ మీద తీసుకుంటున్నాం. క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ ఏంటి? MK. అర్థమైందా? ప్లాంట్ ZN01 స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ ఇవి ఇచ్చిన తర్వాత మీరు ఎంటర్ కొట్టండి. ఈ డీటెయిల్స్ ఉంటే మీరు ఇచ్చేయండి. ఇచ్చేసినా ఎంటర్ కొట్టండి. సో సప్లయర్ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్ ఫర్ ది పర్చేజ్ ఆర్గనైజేషన్ అని ఉంది. ఈ సప్లయర్ లేరంట. ఇంకో సప్లయర్ చూస్తాను. ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద ఈ సప్లయర్ లేడంట. ఇంకో సప్లయర్ ఎవరున్నారో చూద్దాం. పర్చేజింగ్ గ్రూప్ ఎంటర్. స్టోరేజ్ లొకేషన్ నాట్ డిఫైన్డ్ అంట. స్టోరేజ్ లొకేషన్ దీని కింద లేదంటుంది. ఒకసారి చూద్దాం. స్టోరేజ్ లొకేషన్ కూడా ఇచ్చేస్తాం. సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలంటే మీ దగ్గర ఇన్పుట్స్ ఎలాగో మీకు వస్తాయి. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలన్నది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే ఇవే ఇచ్చేసి ఎంటర్ కొడతాను. ఓకే ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఏమున్నాయి చూడండి. అక్కడ కాంట్రాక్ట్లు ఏమున్నాయి? సో అగ్రిమెంట్ డేటు, వ్యాలిడిటీ. ప్రతి కాంట్రాక్ట్కి వ్యాలిడిటీ ఉంటుంది, వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. సో ప్రతి కాంట్రాక్ట్కి ఎక్స్పైరీ డేటు, వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. సో ఇది కూడా రాయాలి. అగ్రిమెంట్ డేటు, కాంట్రాక్ట్ ప్రతి కాంట్రాక్ట్కి వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. ఇంకా ఏముంటుంది? పేమెంట్ టర్మ్స్. ఓకేనా? పేమెంట్ టర్మ్స్. ఓకే. తర్వాత ఇక్కడ టార్గెట్ వాల్యూ అంటే కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అన్నట్టు. సో ఇంత అమౌంట్. ఓకే. సో ఇన్కో టర్మ్స్ అంటే ఏంటి? ఇన్కో టర్మ్స్ అంటే సో ఈ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు వెండర్ మనకి గూడ్స్తో పాటు ఫ్రైట్ వాళ్ళే వెయిట్ చేస్తారా? ఫ్రైట్ ఎవరు వెయిట్ చేస్తారు? ఇన్సూరెన్స్ ఎవరు పెట్టుకుంటారు? ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టాలా? ఇవన్నీ కూడా సో మనకి ఇన్కో టర్మ్స్ అంటాం అన్నమాట. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. పేమెంట్ టర్మ్స్. సో అలాగే ఇన్కో టర్మ్స్ డీటెయిల్స్ వచ్చి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి లొకేషన్ అని అడుగుతుంది. ఇన్కో టర్మ్ లొకేషన్. సో హైదరాబాద్. ఓకే. ఇప్పుడు నీకు మెటీరియల్ ఇవ్వాలన్నమాట. ఏమి ఇవ్వాలి? మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, టార్గెట్ క్వాంటిటీ. అంటే ఇది మెటీరియల్ క్వాంటిటీ బేస్డ్ కాదు. మెటీరియల్ క్వాంటిటీ. సో మెటీరియల్ క్వాంటిటీ, నెట్ ప్రైస్, సో మెటీరియల్ క్వాంటిటీ, నెట్ ప్రైస్, మెటీరియల్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్, ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్. సో ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రస్తుతానికి ఏ మెటీరియల్ కావాలంటే నేను ఏ మెటీరియల్ తీసుకోవాలో తెలియదు కాబట్టి MM60లోకి వెళ్తాను. MM60 అంటే మెటీరియల్స్ అన్ని ఉండే ప్లేస్ అనమాట. MM60లోకి వెళ్ళి ఈ ప్లాంట్ కింద ఎన్ని మెటీరియల్ క్రియేట్ చేశారంటే దగ్గర ఎన్ని మెటీరియల్ క్రియేట్ చేశారు చూసుకోండి. సో దీన్ని కాపీ చేసుకుంటా. సో ఇక్కడ ఇవన్నీ తీసేసి ఈ మెటీరియల్ నెంబర్ తీసుకుంటా. మెటీరియల్ నెంబర్. ఓకే. సో ఈ మెటీరియల్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఒక మెటీరియల్ కాదు, ఇంకా చాలా మెటీరియల్ ఇవ్వచ్చు ఇక్కడ. అర్థమైందా? సో ఒక మెటీరియల్ మనం కొంటామా? 4-5 మెటీరియల్ కొంటాం కాంట్రాక్ట్. మీ దగ్గర మెటీరియల్ లిస్ట్ ఉంటే ఇవన్నీ మెటీరియల్ వేసుకో. టార్గెట్ క్వాంటిటీ ఒక 1000 క్వాంటిటీ కొంటున్నాం మనం. ఒక్కో దాని నెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 100 రూపాయలు. మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది మెటీరియల్ మాస్టర్ నుంచి. ఓకే. మెటీరియల్ గ్రూప్ నెట్ ప్రైస్ ఇది ఇచ్చేసి ఎంటర్ కొట్టండి.
ఎంటర్ కొడితే మీకు సో ఇక్కడ నెట్ ప్రైస్ ఆర్డర్ అని అడుగుతుంది. సో ఒక్కోటి 100 రూపాయలు అన్నట్టు పెట్టుకున్నాం మనం. చెక్ ద ప్రైస్. సేవ్ చేయండి. ఫిల్ ద రిక్వైర్డ్ ట్యాక్స్ కోడ్ కూడా అడుగుతుంది మన దగ్గర. ట్యాక్స్ కోడ్ ప్రస్తుతానికి ఏం క్రియేట్ చేయాలి మరి. ఫిల్ ద రిక్వైర్మెంట్. నెట్ క్వాంటిటీ ఇక్కడ ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదే. చెక్ ప్లీజ్ చెక్ ద ప్రైస్ అంటుంది. సో ఎవరో దీన్ని బ్యాక్ ఎండ్ లో మ్యాండటరీ కింద పెట్టారు. టార్గెట్ క్వాంటిటీ నెట్ ప్రైస్. నెక్స్ట్ సో ఇక్కడ ఇది ఇచ్చేదాకా తీసుకోవట్లే, బట్ సిస్టంలో వర్కౌట్ అవ్వట్లే. ప్లీజ్ చెక్ ద ప్రైస్ అంటుంది. ఈ మెటీరియల్కి ఎంత ప్రైస్ ఇవ్వాలి? అకౌంట్ అసైన్మెంట్స్. అకౌంట్ కేటగిరీ కూడా అడుగుతుంది. అసెట్ అయితే అసెట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఆల్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత సప్లయర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టి ఇక్కడ వ్యాలిడిటీ పీరియడ్ రాసుకొని టార్గెట్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం. ఈ టార్గెట్ వాల్యూ అని. సో ఇంతకు టార్గెట్ పెట్టుకున్నాం మనం. సో ఇన్కో టర్మ్స్ ఇవన్నీ ఇవ్వండి. ఎంటర్ కొట్టిన తర్వాత మెటీరియల్ ఇవ్వండి, క్వాంటిటీ ఇవ్వండి. సో ఓవరాల్గా నెట్ ప్రైస్ ఇచ్చేసేయండి ఇంత అని. సో ఎంటర్ కొట్టండి. గ్రాస్ ప్రైస్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. క్వాంటిటీ కాంట్రాక్ట్ క్రియేట్ అయింది. క్వాంటిటీ మాక్సిమం ఇవ్వాలండి, క్వాంటిటీ బేస్. సో అలాగే ఇక్కడ క్వాలిటీ కాంట్రాక్ట్ అయితే క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ క్వాలిటీ కాంట్రాక్ట్ అయితే క్వాంటిటీ, వాల్యూ కాంట్రాక్ట్ అయితే వాల్యూ డబ్ల్యూకే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదే క్వాంటిటీ బేస్డ్ అయితే క్వాంటిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదే వాల్యూ అయితే వాల్యూ బేస్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సప్లయర్ చేసుకోవాలి. సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వాలంతే, సేమే ఉంటుంది చూసుకోండి. సో ఎండ్ పీరియడ్, బట్ ఇక్కడ ఏంటంటే వ్యాలిడిటీ బేస్ మీద. సో మెటీరియల్ సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ సేమ్ ఉంటుంది దానికి. ఎంటర్ కొట్టాం. సో సేవ్ చేయండి. ఎంటర్ కొట్టాం. క్రియేట్ అయిపోయింది. సో మనం ఇలా క్రియేట్ చేస్తాం. ఏంటి మనం చేసింది? హలో సార్. హలో చెప్పండి. సరే, కాంట్రాక్ట్ అవుట్లైన్ కాంట్రాక్ట్ 3 టైప్స్ 2 టైప్స్ సార్? అవుట్లైన్ కాంట్రాక్ట్ మనకి చూడండి ఇక్కడ చూపించా కదా, దానిలో 3 వచ్చినాయి కదా సార్. సర్వర్లో 3 చూపెట్టాయి కదా. చూడండి ఇక్కడ అవుట్లైన్ కాంట్రాక్ట్ లో మనకి ఫస్ట్ ఏంటి కాంట్రాక్ట్, తర్వాత స్కెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే, కాంట్రాక్ట్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఎనీ డౌట్స్? ఇందులో ఉన్నాయంట 3 ఉన్నాయంట. దీంట్లో 3 కాదు 20 క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఒకటే, 2 ఒకటే, ఇది ఒకటే, 2. ఓకేనా? సో వాడు ఏంటంటే ఎంకే బదులు వేరేది క్రియేట్ చేసుకుంటాడు. అటు స్టాండర్డ్ ఏంటి ఎంకే. సో ఇప్పుడు అర్థమైందా కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఏపీలో? చాలా సింపులే కదా. డేటా ఎంట్రీ ఏదైనా సరే ఎండ్ యూజరేనా, ఇవన్నీ కన్సల్టెంట్ చేయరు, ఎండ్ యూజర్. ఓకే, కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా. ఇవన్నీ ఇప్పుడు ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ నీకు కనపడుతున్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇది ఎవరో క్రియేట్ చేశాడు. ఇది ఎవరు క్రియేట్ చేశారు? కన్సల్టెంట్. ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసిన కన్సల్టెంట్. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? ప్లాంట్. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? కన్సల్టెంట్. అవి కన్సల్టెంట్. సో మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాలి. చెప్తారా లేదా? ఒక కాంట్రాక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి?
సో ఇవన్నీ ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే 100% ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటిదండి, స్కెడ్యూల్ అగ్రిమెంట్ టీకోడ్ 31L. ఓకే, బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఉంది చూడు స్కెడ్యూల్ అగ్రిమెంట్. డైరెక్ట్ టీకోడ్ అన్న యూస్ చేయి 31L అని చెప్పి ఇక్కడ ME 31L అని చెప్పి రాసుకున్నా వర్కౌట్ అవుద్ది. దీని మీద క్లిక్ చేసినా వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి స్కెడ్యూల్ అగ్రిమెంట్, సప్లయర్ ఉంటాడు కదా, సప్లయర్ అగ్రిమెంట్ టైప్. సో స్కెడ్యూల్ అగ్రిమెంట్ టైప్, అగ్రిమెంట్ డేట్. అంటే స్కెడ్యూల్ అగ్రిమెంట్లో మెయిన్ ఏంటి అక్కడ, డేట్ మెయిన్. షెడ్యూల్ అగ్రిమెంట్లో మెయిన్ ఏంటి, డేటే. షెడ్యూల్ అగ్రిమెంట్లో మెయిన్ ఏంటి మనకి, డేటే. పర్చేసింగ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో అక్నాలజ్మెంట్ కూడా కావాలంటే అక్నాలజ్మెంట్ రిక్వైర్డ్. ఎంటర్ కొట్టండి. సేమ్ వ్యాలిడిటీ కాంట్రాక్ట్ లాగే వస్తుంది ఇది కూడా. టార్గెట్ వాల్యూ ఎంత, ఓకే, ఇన్కో టర్మ్స్ ఇవన్నీ ఇవ్వాలి ఇందాకటిదే. ఎంటర్. సో మెటీరియల్ ఇవ్వాలి, సేమ్ స్క్రీనే. ఓకే, టార్గెట్ క్వాంటిటీ, ఫలానా రోజున స్కెడ్యూల్ డెలివరీ చేయాలి అనేది. ఎంటర్. ఇందాక నుంచి ఇదే మనం పట్టుకుంటుంది ఇక్కడ తీసుకోవటం. ఇవి ఎంటర్ చేసిన తర్వాత సో వ్యాలిడిటీ పీరియడ్ వచ్చిన తర్వాత టార్గెట్ వాల్యూ ఇస్తే మనకు అడగదు. సేల్స్ పర్సన్ నేమ్, టెలిఫోన్ ఇవన్నీ ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టించిన తర్వాత ఏదో అడుగుతుంది, తీసుకోవట్లేదు సిస్టంలో. ఈ ప్రైస్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, బట్ సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. రిలీజింగ్ ప్రొసీజర్ కూడా అప్లై చేద్దాం. రిలీజ్ చేస్తే రిలీజ్ అవుతుంది, బట్ రిలీజింగ్ ఏం చేయలేదు. ఓకే, సో ఇక్కడ సేవ్ చేయాలి. ఎంటర్ ఇచ్చేస్తే మనకి ఎంటర్ కొట్టాలంటే అయిపోయింది. సో స్కెడ్యూల్ అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్ లాగే ఏమి ఉండదు. ఓకేనా? సో స్కెడ్యూల్ అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్ లాగే. నా వాయిస్ అంతా క్లియర్గా ఉందా లేదా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. Yes, sir. Yes, sir. సురేష్ యాదవ్ ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ చెక్ చేసుకోండి. సో స్కెడ్యూల్ అగ్రిమెంట్ అంటే రేపొద్దున ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే, ఓకే, క్వశ్చన్ అడిగితే అట్లీస్ట్ ఏం చెప్పాలి? సో అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 types. One is contract, second one is schedule agreement. So contracts are 2 types. One is value based contracts and quantity based contracts. SAP T codes for contract creation 31K. If you want to change 32K, 33K for display, release. So every contract has a releasing procedure. Okay, 35K. So ఇదన్నమాట. సో ఇవి కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇస్తాం, ఇవి ఇంటర్వ్యూలో చెప్తే చాలు, జాబ్ కన్ఫర్మ్. ఇంతకు మించి ఏమైనా అడుగుతారో మీరే చెప్పండి. ఇంటర్వ్యూలో ఇంతకు మించి అడిగే ఛాన్స్ ఉందా? కాంట్రాక్ట్లో ఏముంటాయి? బోత్ పార్టీ సిగ్నేచర్స్ ఉంటాయి, అవునా కదా? బోత్ పార్టీ సిగ్నేచర్స్ ఉంటాయి, డాక్యుమెంట్లో ఉంటాయి అన్ని. కాంట్రాక్ట్ ఎస్ఐపిలో ఎంటర్ చేసుకున్నాం, బట్ రియల్ టైంలో ఏముంటాయి? ఇద్దరి మధ్య అగ్రిమెంట్లు, డాక్యుమెంట్లు ఉంటాయి. 100 పేపర్లు, 100 రూపాయల పేపర్లు, స్టాంపులు ఉంటాయి, అవునా కదా?
రూపాయల పేపర్లో స్టాంపులు ఉంటాయి. ఆ స్టాంపుల మీద 100 రూపాయల పేపర్ మీద రాసిన మ్యాటర్ని ఇక్కడ రాసుకుంటాం ఎస్ఐపిలో అంతే. ఎస్ఐపిలో సిగ్నేచర్లు ఉండవు ఇక్కడ. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకుంటాం. ఓకే, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకునే కదా ఇవన్నీ ఎంటర్ చేసేది బుక్స్లో. కాంట్రాక్ట్ నీకు వెండర్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటంటే చదవాలి, మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ చదవాలి. అగ్రిమెంట్ చదివి దాంట్లో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ ఎంత, వాల్యూ ఎంత అని చెప్పి ఇందులో రాయాలి. క్వాంటిటీ ఎంత అని దీంట్లో రాయాలి. డెలివరీ డేట్ ఎంత అని దీంట్లో రాయాలి. దేన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఎంటర్ చేస్తున్నారు మీరు? సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఎంటర్ చేస్తున్నారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎవరెవరి మధ్య ఉన్నాయి? కంపెనీకి వెండర్కి మధ్య ఉన్నాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఇవన్నీ చేసేది. ఊరికి రియల్ టైంలో మీకు ఇన్పుట్స్ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత సో దీనికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు ఇవన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుంది, పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది డైలీ, డే టు డే బేసిస్. డేట్ వేసుకొని ఈ డేట్లో ఈ కాంట్రాక్ట్, ఈ డేట్లో ఈ కాంట్రాక్ట్ వచ్చిందని నువ్వు ఏం చేయాలి, ఎస్ఐపిలో ఎంటర్ చేయాలి. ఈ పని డేటాబేస్ వర్కే. ఓకే, ఎస్ఐపి ఎండ్ యూజర్ అంటే అసలు ఎండ్ యూజర్ అంటే డేటాబేస్ వర్కే కదా. జర్నల్ ఎంట్రీ అంటే రికార్డు, ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో అదే ఎస్ఐపిలో. దాంట్లో లాజిక్ ఏం లేదు కదా. బట్ ఎక్కడ లాజిక్ వస్తుంది మనకి? ఫైనలైజేషన్ దగ్గర లాజిక్ వస్తుంది. పోస్ట్ చేయడం అంటే అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. లెక్చర్లో పోస్టింగ్ అంటే అకౌంట్స్ నాలెడ్జ్, డెబిట్ బై క్రెడిట్, క్రెడిట్ డెబిట్ చేసాం పోతుంది. అకౌంట్స్ ఫైనాన్స్ సరిగ్గా రావు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రావు. అది ప్రాబ్లం అవుతుంది. సో అదే మనం ప్రాపర్గా రికార్డ్ చేస్తే నేను దానికి ఎస్ఐపిలో లెక్చర్లో పోస్ట్ అయిపోతుంది. సో జిఎల్ వైజ్ ట్రాన్సాక్షన్ బుక్ అయిపోతుంది దేని దానికి. సో కాబట్టి మనకి ఇక్కడ డేటా ఎంట్రీయే ప్రాపర్గా రావాలి. ఫస్ట్ ఎండ్ యూజర్ జాబ్ అంటే డేటా ఎంట్రీ అంటే ఏంటి? 4 బదులు ఎంత అయ్యకుండా 4 బదులు 4 సున్నాలు అయ్యకుండా చేసుకోవాలి పని. రికన్సిలేషన్ అనేటప్పటికి మైండ్ ఉపయోగిస్తాం. సో ఎండ్ యూజర్ వర్క్లో రికన్సిలేషనే టఫెస్ట్ వర్క్ ఏదండి? రికన్సిలేషన్. ఎందుకంటే ట్రేస్ అవుట్ చేయాలి, అంటే దొంగను పట్టుకోవాలి, ఎక్కడ తప్పు ఉందో పట్టుకోవాలి. అంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఎక్సెల్ షీట్లో వేసుకొని, పైవాట్ టేబుల్ వేసుకొని, వీలుకప్స్ వేసుకొని చేయాలి అవన్నీ. కాబట్టి దానికి కొంచెం అడ్వాన్స్ స్కిల్ సెట్ ఉండాలి. పైవాట్ టేబుల్స్, వీలుకప్స్ మీకు వచ్చా ఉండాలి. రియల్ టైంలో జాబ్లో సర్వ్ అవ్వాలంటే ఎట్లాగా నేర్పిస్తారు. కంపెనీలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. సీనియర్లు వాళ్ళు ఎలాగో నేర్పిస్తారు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏది రాదనే కన్నా అట్లీస్ట్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎండ్ యూజర్ జాబ్కి సర్వైవ్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఎండ్ యూజర్ జాబ్ ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. సర్వైవల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. 100కి 95% పీపుల్ సర్వైవ్ అవుతారు. ఒక 5% పీపుల్ సర్వైవ్ కాలేరు. వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేయకండి. 5% పీపుల్ ఎవరు సర్వైవ్ కాలేదు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఈ రిక్వైర్మెంట్ మాట్లాడటం రాదు, మేనేజర్తో మాట్లాడటం రాదు, టీమ్ లీడర్తో మాట్లాడటం రాదు, ఎంఎస్ ఎక్సెల్ అస్సలు రాదు. ఓకే, సో సిస్టంలో ఎప్పుడు పని చేయలేదు, అలాంటి వాళ్ళు సర్వైవ్ కాదు. సో అలాంటి వాళ్ళు మాటలు విని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం. కొన్నిసార్లు సర్వైవ్ ప్రాబ్లం ఇంకొకటి కాదు, హ్యూజ్ వర్క్ అంటే ఇది. సో ఇది రోజుకి 10 ఇన్వాయిస్లు క్రియేట్ చేయాలనుకోండి. సో అక్కడ ఒక్కోసారి రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయి 70-80 ఇన్వాయిస్లు క్రియేట్ చేయాలి. అప్పుడు అంత బల్క్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మన ఎస్ఐపిలో ఎంటర్ చేసినప్పుడు క్లరికల్ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అవునా కాదు? ఆ క్లరికల్ మిస్టేక్ జరిగేటప్పుడు కొన్ని ఇన్వాయిస్లు రాంగ్గా పోస్ట్ చేసి మనం జరిగిపోయాము. మేనేజర్ తిడతాడు. అవునా కాదా? నువ్వు ఫైనల్గా ఏంటంటే మేనేజర్ కావాల్సింది ఎంత తొందరగా పనిచేసావా అని ఎవరో చూడడం, నువ్వు ఎంత తొందరగా పనిచేసావా అన్నది ఎవడో చూడడం, ఎంత యాక్యురేట్గా పనిచేసావా అన్నది ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఎంత యాక్యురేట్గా పనిచేసావు అన్నది ఇంపార్టెంట్. 3 రోజులు టైం ఉంది అంటే 3 రోజులు టైం తీసుకొని చక్కగా పోస్ట్ చేసి 3 రోజులు సబ్మిట్ చేయి. కొంతమంది ఉంటారు ఆత్రంగాళ్ళు, కొంతమంది ఎవరు ఉంటారండి? ఆత్రంగాళ్ళు ఉంటారు. ఏదైనా వర్క్ అసైన్ చేసాం అనుకోండి, వాళ్ళు బిల్డప్ కోసం టప్ చేసేసి వాళ్ళని సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళ పేర్ల కోసం. సో తర్వాత మీరు వాళ్ళని సబ్మిట్ చేశారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు స్పీడ్గా చేస్తారనుకోండి. ఓకే, సో వాళ్ళని చూసి మీరు స్పీడ్గా చేశారనుకోండి, ఏమవుతుంది? మీ యాక్యురసీ మిస్ అవుతుంది. అండ్ ఒకదాని బదులు డేటా ఎంటర్ చేస్తారు. అక్కడ నువ్వు
సో 10 చేయాల్సిన చోట మళ్ళీ 20 చేయాల్సి మళ్ళీ రెండోసారి రీవర్క్. ఆ ఆత్రంగాలు ఎలాగో తప్పు చేస్తారు. అర్థమైందా? వాళ్ళని చూసి మీరు యాక్యురేట్ గా చేసి చూపించండి, ఎవడో మాట్లాడు. టైం డిలే అయినా పర్లేదు. టైం డిలే అంటే ఏంటి? ఒక రోజు టైం ఇస్తే ఒక రోజు నేను 8 గంటలు టైం ఇచ్చాను, వర్క్ అసైన్ చేశాను, 8 గంటల్లో చేయమని. ఆత్రంగాలు 2 గంటల్లో చేసి చూపించేస్తారు. వాడిని మెచ్చుకుంటారు ఫస్ట్, తర్వాత తప్పులు. అదే యాక్యురేట్ గా పనిచేసేవాడు 4 గంటలు టైం తీసుకుంటాడు, 4 సార్లు వెరిఫై చేస్తాడు, అప్పుడు సబ్మిట్ చేస్తాడు. వాడి దగ్గర తప్పులు దొరకవు. యాక్యురేట్. ఇప్పుడు ఫస్ట్ వాడు గొప్ప, రెండోవాడు గొప్ప, రెండోవాడే గొప్ప. సో టైం ఇచ్చినప్పుడు ఆ టైం వినియోగించుకున్నవాడే గొప్ప. ఆ టైంలో నీ పర్సనల్ యాక్టివిటీస్ కూడా చూసుకోవాలి, అంతేనే కదా? కంపెనీయే కాదు మనకు కావాల్సింది. కంపెనీ కంటే ముందు మన పర్సనల్ హెల్త్, మన పర్సనల్ ఫస్ట్, తర్వాత కంపెనీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సో కాబట్టి మన పర్సనల్స్కి ఇబ్బంది పడుతుంది అంటే కంపెనీ వదిలేసి వచ్చాయి. మన పర్సనల్స్ అంటే మన మేనేజ్మెంట్ కుదరలేదు అంటే కంపెనీ వదిలేసి వచ్చేయాలి, అంతే. తప్పదు. మన హ్యాపీనెస్ ఇంపార్టెంట్, అనిందని మన హ్యాపీనెస్ లేకుండా కంపెనీకి ఏం చేస్తాడు? నువ్వు హ్యాపీగా ఉంటే కంపెనీ చేస్తాడు, నువ్వే హ్యాపీ లేనప్పుడు కంపెనీకి ఏం చేస్తాడు? వాడు చేసిన అన్ని తప్పులు ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే సరే యాక్యురేట్ గా చేయడానికి ట్రై చేయండి. ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటేనే యాక్యురేట్ గా డీటెయిల్స్ 4 సార్లు వెరిఫై చేసుకోండి. 4 సార్లు వెరిఫై చేసుకొని ఇవ్వండి డీటెయిల్స్ ఏదైనా సరే. అప్పుడు మీకు తప్పులు అనేది దొరకవు. కంగారు పడి, ఆవేశపడి, స్పీడ్గా వాడు ఎవడో చేస్తున్నాడని చెప్పి వాడిని దృష్టిలో పెట్టుకొని తప్పులు చేయండి. తప్పులు చేయకుండా చేయండి. చెప్పండి మేడం. కాంట్రాక్ట్ ఎన్ని క్రియేట్ చేశారా పర్ డే కంటే ఎన్ని చెప్పొచ్చు సార్? కాంట్రాక్ట్స్ 3-4 అని చెప్పండి, అంతకంటే ఎక్కువ. ఓకే 3-4 మ్యాక్స్. సో ఇది ఫస్ట్ దానికైతే మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్. ఓకే. సో ఇన్వాయిస్లు అయితే రోజుకి 20 చేశానని చెప్పండి. ఇన్వాయిస్లు ఎన్ని నేను ఇస్తాను, ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాను. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్లో ఇవన్నీ చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలే, నేను ఊరికే జస్ట్ లైక్ ఒక సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎలా చేయాలి అనేది మాత్రమే డిస్కస్ చేస్తాను. బట్ నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సో మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాను. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్లో మొత్తం అన్నీ ఉంటాయి. ఓకేనా సార్? చెప్పండి మేడం. సార్ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అనేది పీఓకి ముందు వస్తుందా, ఎప్పుడు వస్తుంది సార్? మేడం ఫస్ట్ ఈ పీఓ ముందు ఎలా వస్తుంది? పీఓ ముందే వచ్చేది, పీఓ ముందు కాదు. చెప్పండి, P2P ప్రాసెస్ చెప్పండి ఒకసారి. పర్చేస్ రిక్విజిషన్. పర్చేజ్ రిక్విజిషన్ కాదు, ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత కొటేషన్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, తర్వాత ఏంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్, తర్వాత పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు చెప్పండి ఏది ముందు? ఓకే సార్. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే కావాల్సింది, సో ఇంగ్లీష్ లేని వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎస్ఏపి ఎండ్ యూజర్లో ఇంగ్లీష్ లేని వాళ్ళు కూడా చాలా మంది యాక్యురేట్గా పనిచేస్తారండి. ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ఎంఎన్సీలో ఉంటారు. ఇంగ్లీష్ రాకపోయినా మినిమం వచ్చినా ఉంటారు, కానీ యాక్యురేట్గా పనిచేస్తారు. ఇంగ్లీష్ వచ్చి వాడికి బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, కానీ వాడు పని చేయలేడు, అలా కూడా ఉంటారు. ఇంగ్లీష్ వచ్చినవాడికి స్కిల్ సిస్టమ్ మీద స్పీడ్ తెలియదు, సిస్టమ్ మీద వర్క్ తెలియదు, ఎక్సెల్ షీట్ రాదు. కొంతమందికి రెండూ ఉంటాయి, ఇంగ్లీషు ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమందికి ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు, కానీ సిస్టంలో చేయలేదు, అన్ని తప్పులు చేస్తారు, ఎంఎస్ ఎక్సెల్ అవేం రావు. కాబట్టి మీరు సో ఇంగ్లీష్ బేస్ చేసుకొని జాబ్ బాగా చేస్తాడు బాగా చేయడు అనేది ముందు డిసైడ్ అయిపోకండి. ఓకేనా? కమ్యూనికేషన్ అనేది మినిమం కమ్యూనికేషన్, జాబ్లోకి జాయిన్ అవ్వడానికి మినిమం కమ్యూనికేషన్. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈమెయిల్స్, మీ మేనేజర్స్ వాళ్ళు మాట్లాడే వే ఎలా ఉంది, దాన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని రోజు ఆ టెర్మినాలజీ ఉంటుంది, ఎంఎన్సీ టెర్మినాలజీ ఉంటుంది. మాట్లాడే మేనేజర్స్ కాల్లో ఉంటారు, కాల్లో ఉన్నప్పుడు ఆ మీటింగ్స్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ అన్నీ కూడా రాసి పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కంపెనీలో జాయిన్ అయినప్పుడు వెంటనే మనం బీకేది ఏమి ఉండదు, కొంచెం టైం పడుతుంది. అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఓకే, అప్పుడు నీలో యాక్యురసీ పెరుగుద్ది. ఫస్ట్లోనే యాక్యురేట్గా నువ్వు దింపేయలేవు, ఎవడో దింపలేడు. ఎందుకంటే కంపెనీలో ప్రాసెస్ వేరేగా ఉంటుంది, దాంట్లో ఉండే డాక్యుమెంట్లు తెలియాలి, దాంట్లో ప్రాసెస్ తెలియాలి. ఒకసారి 2 సార్లు కాంట్రాక్ట్ క్రియేట్ చేసామనుకో అప్పుడు ఈజీగా క్రియేట్ చేయగలుగుతాం, అంతేనా కదా? ఒకసారి కాంట్రాక్ట్ క్రియేట్ చేసామనుకో రెండోసారి సింప్లిఫై అవుతుంది, 4వసారి కళ్ళు మూసుకొని పోస్ట్ చేస్తాం. అది ఆ ఫస్ట్ సారే కొంచెం ఇబ్బంది.
ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా పోస్ట్ అనేది అయిపోతుంది. సో కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ప్రతిదీ కూడా జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు డెవలప్ చేసుకోవాల్సిన ఎంఎస్ ఎక్సెల్ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎస్ఏపి ఆటోమేటిక్గా అదే వచ్చుద్ది. నిన్న ఎవరో మీటింగ్లో నేను అటెండ్ అయ్యా, సార్ నన్ను అటెండ్ చేయమంటే ఒక మీటింగ్లో అటెండ్ అయ్యా, ఎండ్ యూజర్ కాల్లో ఎస్ఏపి లాగిన్ గురించి గోలోకి వెళ్తున్న ప్రాజెక్ట్ అంటే లాగిన్ గురించి 10 మంది జాయిన్ అయ్యారు కాల్లో. జస్ట్ లాగిన్ చెక్ చేసి కీ కోడ్స్ వర్కౌట్ అవుతున్నాయో లేదో చెక్ చేయడానికి 10 మంది కాల్లో పెట్టారు మేనేజర్. కీ కోడ్స్ ఎస్ఏపిలో పనిచేస్తున్నాయా లేదా, దానికోసం ఒక అరగంట గంట మీటింగ్ సెటప్ చేసి దానికి హడావుడి చేసి చేస్తున్నారు. ఆ టీ కోడ్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి FB50 FB60 లేకపోతే ఆ పలానా టీ కోడ్ ఎంటర్ చేస్తే పని చేస్తున్నాయా అని చెప్పి 2 నిమిషాల్లో ఎవడో ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. దానికోసం కాల్లో పెట్టి గంట సేపు వాయిస్తున్నారు. అట్లా ఉంటుంది జాబ్లో. అర్థమైందా? అంటే ఏంటి, ఏ పని కూడా ఇమీడియట్గా అయిపోదు. ఇక్కడలాగా ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేసి టక్కున పోస్ట్ చేసి అయిపోయింది అన్నట్టు ఉంటుంది జాబ్లో ఏ పని ఇమీడియట్ ఉండదు. ఓకే, చిన్న యాక్సెస్ల కోసం 5 రోజులు 10 రోజులు కూడా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడలాగా టక్ పోస్ట్ చేసేటట్టు జాబ్లో అలా పోస్టింగ్లు ఉండవు. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే మేనేజర్ చూస్తాడు, ఆ పక్కన ఉన్నవాడు చూస్తాడు, అందరూ చూస్తారు. ఒక ఈమెయిల్ తీయాలంటే పక్కన ఉన్నవాడు అందరూ చూస్తారు. చాలా పెద్ద టైం ఎక్కువ ఉంటుంది. అందుకే టైం ఎక్కువ ఉన్నప్పుడే అక్యురేట్గా చేసుకోండి అంటుంది. తొందరపడి హడావుడి సృష్టించి అక్కడ ఏదో ప్రైజులు కొట్టాలని చేయకండి. యాక్యురేట్గా చేసేవాడికి ఆటోమేటిక్గా ప్రైజ్ వస్తుంది. తప్పులు చేసేవాడు అని ఎంత స్పీడ్ చేస్తున్నావు అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత యాక్యురేట్గా చేస్తున్నావు అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్లు నేర్చుకోవాల్సింది. సో ఈ స్కిల్ సెట్ ఉంటే మీరు జాబ్లో హ్యాపీగా సక్సెస్ అవుతారు. ఓకే, సో కాబట్టి ఈ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోండి. సో అది ఇమీడియట్గా డౌట్ సార్. చెప్పండి సార్. క్వాంటిటీ ప్రైస్ ఏముండదు సార్ ఈచ్ క్వాంటిటీకి? అక్కడ ప్రైస్ పర్ యూనిట్ అని ఉందిగా లైన్ ఐటెంలో. జనరల్గా అయితే నేను ఇక్కడ టోటల్ అని ఇచ్చేసా. ఇక్కడ చూడండి, జనరల్గా ప్రతి మెటీరియల్కి కూడా ఈచ్ ప్రైస్ ఎంత అని ఉంటుంది. సో ఇక్కడ సిస్టంలో కుదరగా ఇదేంటిది పర్ మెటీరియల్, ఒక మెటీరియల్కి టార్గెట్ క్వాంటిటీ 100 అయితే నెట్ ప్రైస్ ఎంత, ఓకే ఆ డీటెయిల్స్ అన్నమాట. అంటే ఒక ప్రైస్ పర్ యూనిట్ ఎంత, ఇదేంటిది ఆర్డర్ పర్ యూనిట్, ప్రైస్ పర్ యూనిట్ ఎంత అన్నది ఇవాళ ఈచా లేకపోతే మీటరా కిలోగ్రామా అన్నది ఇచ్చి సో ప్రైస్ పర్ యూనిట్ అనేది ఇక్కడ ఇస్తాం. ఓకేనా? ఓకే. ఇది ఈరోజు కాన్సెప్ట్. టుమారో కొత్త కాన్సెప్ట్ బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది పంపించాను కదా చార్ట్లో, మీరు ఏం చేయాలంటే ఓకే ఇది పంపించాను కదా చార్ట్లో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి పేస్ట్ చేసుకొని ఓకే డేట్ వేసుకొని సేవ్ చేసుకోండి. సో మీరు నచ్చినట్టుగా అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే, సో షెడ్యూల్ అగ్రిమెంట్ అండర్లైన్ చేసుకోండి. సో మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. సో ఇలా మీరు నచ్చినట్టు అండర్లైన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సీ యు టుమారో.